జనరల్‌గా టమాటా విషయానికి వస్తే ఎప్పుడూ డిమాండ్ ఉండే పంట. సో, అట్లాంటిది ఈ సమ్మర్ సీజన్‌లో ఎట్లాంటి టమాటా రకం? ఎందుకంటే ఇప్పుడు చాలా డిమాండ్ ఉంటది. అప్పుడు ప్రైస్ కూడా ఎక్కువ వస్తుంది సమ్మర్‌లో. ఎట్లాంటిది తీసుకుంటే బాగుంటుంది? ఎట్లాంటి రకం? ఇప్పుడు టమాటా లోకల్ టమాటా ఒకటి, హైబ్రిడ్ టమాటా ఒకటి. లోకల్ టమాటా అనేది తోలు పల్చగా ఉంటుంది. హైబ్రిడ్ టమాటా అనేది తోలు గట్టిగా ఉంటుంది. మీకు మారుతం వెరైటీ టమాటాలో అర్కా ఉన్నది. అర్కా వెరైటీ. అర్కా అంటే బెంగళూరుది. ఓకే. అర్కా అవినాష్ అని, అర్కా అని, పూసా రూబీ అని ఇవన్నీ మనం కల్టివేట్ చేసుకోవచ్చు టమాటాలు. పూసా ఎర్లీ డ్వార్ఫ్ అని ఇవన్నీ ఏంటంటే ఒకప్పుడు ఎప్పుడో ఓల్డ్ వెరైటీస్ రిలీజ్ చేశారు. ఈ ఎండాకాలంని తట్టుకునే వెరైటీ. ఎందుకంటే మన దగ్గర ముఖ్యంగా తెలంగాణలో 40కి అబోవ్ పోతుంది టెంపరేచర్. ఓకే. అంటే ఏదైతే ఉష్ణోగ్రత 40 డిగ్రీకి అబోవ్ పోయినప్పుడు చెట్టు మన కంట్రోల్లో ఉండదు. అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి? షేడ్ నెట్ వేసుకోవాలి. ఇక నారు మాత్రం చెట్టు నీడ కింద పోసుకోవాలి. పోసుకొని వాటిని నాటేసుకొని డ్రిప్ పెట్టాలి. ఓకే. డ్రిప్ మనకు ఎంతైతే వాటర్ అవైలబుల్ ఉందో ఆ వాటర్కి సరిపడా కూరగాయలు మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే సాయిల్ టెంపరేచర్ కూడా పెరుగుతుంటుంది. సపోజ్ నువ్వు తీగజాతి ఇప్పుడు తీగజాతి కూరగాయలు ఉన్నాయి. టమాటా, మన వంకాయ కాదు, మన బీరకాయ, సొరకాయ, కాకర ఆకులు ఎడల్పు ఉంటాయి కాబట్టి ఎండకు తట్టుకుంటాయి. అట్లాగే వంకాయ ఆకులు ఎడల్పు ఉంటాయి కాబట్టి తట్టుకుంటాయి. ఎప్పుడైతే మనము నారు పోసుకొని ఎండ ముదురుతుందో ఆ నారు 25 రోజులు ముందు వేసుకొని మనం మార్చి 25 కల్లా నాటుకుంటే ఆ చెట్టు తట్టుకుంటుంది. ఓకే. అంటే మీరు అన్నట్టు ముందస్తుగా యాక్చువల్లీ ఇప్పటికే నాటుకోవాలి. అవును, ముందస్తుగా చేసుకునే క్రమంలో నారు మంచి నాణ్యత, మంచి క్వాలిటీ రావాలంటే ఏం చేయాలి రైతు? ఇప్పుడు ఒకటి విత్తనాల ద్వారా, ఒకటి నారు ద్వారా. ఇప్పుడు మన టమాటా కానీ వంకాయ కానీ ఈ నారు పోసుకోవాల్సింది. విత్తనాల ద్వారా ఏం వేసుకుంటాం మనం? బీర, సొర, కాకర, బెండ, గుమ్మడి, బీన్స్, చిక్కుళ్ళు, ఈ క్యారెట్, తర్వాత బీట్రూట్ ఇవి వేసుకుంటాం. ఈవెన్ దోసకాయ కూడా. ఈ విత్తనాలు అనేది ఇప్పుడు నాటుకోవచ్చు. ఈ నాటుకొని సస్టైన్ అయినప్పుడు పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇక నారు పోసుకునేది ఏది? టమాటా, వంకాయ, తర్వాత కొన్ని ఉన్నాయి. నారు పోసుకొని అవి పెంచుకొని వేసుకోవాలి. వాటికి మనము షేడ్ నెట్ ఉంటుంది. షేడ్ నెట్ 35% షేడ్ నెట్ వేసుకుంటే కొంత టెంపరేచర్ని కంట్రోల్ చేస్తుంది. బయట టెంపరేచర్కు షేడ్ నెట్ టెంపరేచర్కి తేడా ఉంటుంది కాబట్టి ఆ షేడ్ నెట్ వేసుకోవటం వల్ల కొంత కంట్రోల్ అనేది అవుతుంది. సరే, మన గ్రీన్ చిల్లీస్ ఉంది, పచ్చిమిర్చి, దాని పూత రాలకుండా ఉండటానికి ప్లానోఫిక్స్ 1 గ్రాము 4 లీటర్లో పెట్టేసి పూత అప్పుడు కొద్దిగా స్ప్రే చేస్తే అది స్ట్రెంత్ అని ఇస్తుంది. తర్వాత ఎండాకాలం తట్టుకోవాలంటే 2% యూరియా అనేది గ్రీనింగ్ కాబట్టి 2% యూరియా 20 grams per liter కలిపి కొట్టడం వల్ల. కానీ భయపడవద్దు రైతులు. సమ్మర్లో ఈ పంట పండుతుందో పండట్లేదో అనేది భయపడద్దు.